మన నీరు మన మట్టి మన అమరావతి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజధాని ప్రపంచం మెచ్చుకునే రాజధాని, భారతదేశం గర్వపడే రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్లో కట్టాలనే సంకల్పం ఈరోజు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది మామూలు సంకల్పం కాదు, ఒక మహాసంకల్పం. ఈ మహాసంకల్పానికి మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నంతో సమానంగా దైవ బలం కావాలి. ఆ దైవ బలం కోసమే మనం ఈరోజు పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మన నీరు మన మట్టి మన అమరావతి. అదే మరిగా అమరావతి సంకల్ప జ్యోతి, మన ఇటుక మన అమరావతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా మనం కోరాం. నాకు చాలా ఆనందం. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వారి యొక్క అభినందనలు, వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేశారు. వారు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేశారు. వారు ప్రార్థనలు చేసి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఈ అమరావతి పైన వచ్చేట్టుగా చేయగలిగారు. ఇది నేను అనుకుంటాను, ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమాలకి ఈ అమరావతి శ్రీకారం చుట్టింది. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఇది ప్రపంచం మెచ్చే నగరంగా, బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. అమరావతి పని ప్రారంభించినప్పటి నుంచి చాలా కార్యక్రమాలు సుజావుగా అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూడండి, అమరావతి ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు నేను ఒకటి ఆలోచించాను. అమరావతి పెట్టడానికి 5 కోట్ల జనాభాకు సమాన దూరంలో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. అలాంటి నగరం అమరావతి అని ఆలోచించి ముందుగా స్థలం నిర్ణయించాం. పేరు ఏం పెట్టాలని ఆలోచించాం. పేరు పెట్టాలనుకున్నప్పుడు చాలా మంది చాలా సూచనలు చేశారు. ఫైనల్గా మనం ఆలోచిస్తే ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. మామూలు చరిత్ర కాదు, సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్నో సంవత్సరాలు, ఫస్ట్ ఏడీ నుంచి సెకండ్ ఏడీ నుంచి ఇది ఒక చరిత్ర ఉంది. ఆ రోజు శాతవాహనులు పరిపాలించిన ప్రాంతం. ఇక్కడి నుంచి నార్త్ ఇండియానే కాదు, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఇక్కడ రాజధానిగా చేసుకొని పరిపాలించారంటే అది ఒక సుదీర్ఘ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడుండే వస్తువుల్ని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి ఈరోజు లండన్ మ్యూజియంలో 33A గ్యాలరీ ఉంది. అది అమరావతికి ప్రత్యేకమైన గ్యాలరీ. ఏ దేశానికి లేని గౌరవం ఈ అమరావతికి లండన్ మ్యూజియంలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ గౌరవం వచ్చిందంటే దానికి కారణం ఒక చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన ప్రాంతం ఈ అమరావతి. ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు బుద్ధుడు కూడా ఈ ప్రాంతంలో సంతరించాడు. అంతేకాదు నాగార్జునుడు ఇక్కడి నుంచి తన బుద్ధ ప్రబోధనల్ని ప్రపంచమంతా కూడా చాటి చెప్పాడు. అలాంటి చరిత్ర కలిగిన ప్రదేశం ఈ అమరావతి. ఇంకో పక్క నేను ఒక పిలిపించాను. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతాంగం స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే ఈ స్థల మహత్యం, ఈ రైతుల త్యాగశీలితనం తప్ప ఇంకోటి కాదు. అలాంటి రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మనం పిలిపించాం, మనం కోరాం. కోరిన వెంటనే సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చి ఒక వారంలో క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్ ఆమోదం ఉంది, నెల లోపలనే ఎంఓయూ చేసి, అంతేకాదు 6 నెలల లోపలనే మనకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ 3 రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం కూడా దీన్ని ఒక పవిత్రంగా చేయాలని ఆలోచించాం. ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఎల్లుండి వస్తున్నారు. 12:45 మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇది ఒక ఉత్సవం, ఇది మహోత్సవం. ప్రతిసారి
మనకొచ్చే ఒకే ఒక పండుగ దసరా పండుగ. ఈరోజు వచ్చే ఒక పండుగ కాకుండా ఒకే సమయంలో 2 పండుగలు వచ్చాయి. ఒకటి దసరా, రెండోది అమరావతి ఫౌండేషన్ సెరమనీ, అంటే అమరావతికి శంకుస్థాపన. ఇది తెలుగు వారి పండుగ, భారతదేశం గర్వించే సంకల్పం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విజయదశమి. విజయదశమి రోజున ఏ పనైనా చేయొచ్చు. విజయానికి తొలిమెట్టు ఈరోజు అమరావతి. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తులో ఈ అమరావతి విజయాల పరంపర ఏది తలపెట్టినా విజయం మనదే తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రేపు రాబోయే ఎల్లుండు చాలా మంది నాయకులు వస్తున్నారు, ప్రజలందరూ వస్తున్నారు. కానీ ఈరోజు మనం ఆలోచించింది రాష్ట్రం నలుమూలల, దేశం నలుమూలల నుంచి పుణ్యమట్టి పవిత్రమైన నీరు వచ్చాయి. ఇంకొక విషయం చూస్తే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా ఒక వాహనంలో 7 కొండల నుంచి మట్టి, అదే మాదిరిగా 7 తీర్థాల నుంచి పవిత్ర జలాలు వచ్చాయి. అవన్నీ కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు మనం అందరం కూడా ఈ పవిత్రమైన సందర్భంలో ఒక సంకల్పం చేస్తున్నాం. ఆ సంకల్పం ఈ అమరావతి నగరం ప్రపంచంలోనే సుందరమైన 10 నగరాల్లో ఇది ఒకటిగా ఉండాలి. అవసరమైతే 10లో ఇది మేటైన నగరంగా ఉండాలి తప్ప ఇంకోటి కాదు. దానికే సంకల్పం చేస్తున్నాం. ఆ సంకల్పం అందరి ఆశీర్వాదాలు, మీ అందరి మనోభావాలు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఉండే దేవుళ్ళందరూ సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించారు, దీవెనలు అందించారు. అలాంటి మహా సంకల్పానికి మనం నాంది పలికాం. అదే మరిగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పవిత్రమైన జలాల్ని, పవిత్రమైన మట్టిని మనం అమరావతిలో పెట్టి ఇవన్నీ కలిపి సిఆర్డీఏ ఏరియా మొత్తం మళ్ళీ ఒకసారి ఒక శక్తివంతమైన ప్రాంతంగా తయారు చేయడానికి, ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి, శాంతి సౌభాగ్యాలతో ఈ ప్రాంతం ముందుకు పోవడానికి, అంతేకాదు ఒక నగరం అంటే, ఒక ఆదర్శ నగరం అంటే ఏ విధంగా ఉండాలో అలాంటి నగరాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఈ పవిత్రమైన జలాలతో, ఈ పవిత్రమైన మట్టితో ఎక్కడికక్కడ పునీతం చేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత రేపు నేను మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా హెలికాప్టర్లో కూడా అది స్ప్రే చేస్తే ఈ భూమి పులకించవలసిన అవసరం ఉంది.